187 question. What happens to plant life during extremely cold winter months in tundra? సో కోల్డ్ వింటర్ మంత్స్ ఇన్ టండ్రా లోపల ఏమవుతుంది అంటున్నారు. ప్లాంట్ లైఫ్ ఏమవుతుంది, ప్లాంట్ లైఫ్ ఏమవడం జరుగుతుంది. ప్లాంట్స్ డై ఆర్ గో డార్మెంట్, రీజియన్ బికమ్స్ డిసోలేట్. అంటే ఏం జరుగుతుంది? తీవ్రమైన శీతాకాలం లోపల మొక్కలు చనిపోతాయి. ప్లాంట్స్ డై ఆర్ గో డార్మెంట్. గో డార్మెంట్ అంటే నిద్రావస్థలోనికి వెళ్ళడం జరుగుతుంది. రీజియన్ బికమ్స్ డిసోలేట్ అంటే ఆ ప్రాంతం మొత్తం నిర్జనంగా మారిపోవడం జరుగుతుంది. ఆ ప్రాంతం లోపల ఏమీ లేకుండా, ఏమీ కనబడకుండా మారిపోవడము జరుగుతుంది. వింటర్ లోపల చాలా చలి చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ విధమైనవి జరుగుతాయి. 188 క్వశ్చన్ చూడండి. ఆర్ దేర్ పర్మనెంట్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఇన్ పోలార్ టండ్రా? పోలార్ టండ్రా లోపల పర్మనెంట్ సెటిల్మెంట్స్ అనేటివి ఏమైనా ఉంటాయా, ఏమైనా జరుగుతాయా అని అడుగుతున్నాడు. వెరీ ఫ్యూ, మోస్ట్లీ నొమాడిక్ స్కాటర్డ్ సెటిల్మెంటే ఉంటుంది. నొమాడిక్ అంటే ఏంటి? సంచార జీవనమే ఉంటుంది. ఇది చాలా 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 తక్కువగా ఉండడం జరుగుతుంది. చాలా చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే తీవ్రమైన చలి ఉండడం వల్ల టండ్రాలలో శాశ్వత మానవ నివాసాలు అనేటివి ఉండవు. శాశ్వత మానవ నివాసాలు అనేటివి దరిదాపుగా లేవనే మనము చెప్పవచ్చును. ఎక్కువ మంది సంచార జీవనమే గడుపుతుంటారు. 189. వాట్ కీప్స్ ఎస్కిమోస్ వార్మ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కోల్డ్? ఎక్స్ట్రీమ్ కోల్డ్ చాలా చలిగా ఉన్న రోజుల్లో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క శరీరాన్ని వెచ్చగా ఉంచుకుంటారు? థిక్ క్లోతింగ్ ఫ్రమ్ ఎనిమల్ స్కిన్స్ అండ్ ఫ్యాట్. సో జంతువుల చర్మాలతోటి చేసిన మందపాటి దుస్తులు, థిక్ క్లోదింగ్. సో ఎక్కడ నుంచి తయారు చేసారు? ఎనిమల్ స్కిన్స్ నుంచి తయారు చేసిన ఒక మందంపాటి దుస్తులు ధరించడం జరుగుతుంది. అదేవిధంగా శరీరానికి కొవ్వును పూసుకుంటారు. శరీరానికి కొవ్వును పూసుకొని ఎస్కిమోలు చలి నుండి రక్షించుకోవడం జరుగుతుంది. చలి నుండి రక్షించుకుంటారు. 190 క్వశ్చన్ చూడండి.